ఇటీవలే ఉత్తరప్రదేశ్ నోయిడాలో జరిగిన నేషనల్ సబ్ జూనియర్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో హసన్పర్తి మండల కేంద్రానికి చెందిన శీలం కళ్యాణి పార్థసారథిల కుమార్తె శీలం తనుశ్రీ కాంస్య పతకం సాధించి సత్తా చాటారు. ఈ సందర్భంగా తనుశ్రీ మాట్లాడుతూ తండ్రి పార్థసారథి స్వయంగా శిక్షణ ఇవ్వడం వల్లనే ఈ అరుదైన ఘనత సాధించారని తెలిపారు. రానున్న రోజుల్లో అంతర్జాతీయ మరియు ఒలింపిక్ లక్ష్యంగా శిక్షణ తీసుకుని పతకం సాధించిన నా తల్లిదండ్రులకు మన రాష్ట్రానికి పేరు తీసుకొస్తారని తనుశ్రీ తెలిపారు. తండ్రి పార్థసారథి మాట్లాడుతూ అతి తక్కువ సమయంలో శిక్షణ తీసుకుని తన ఘనత సాధించడం గొప్ప విషయం అని అన్నారు. బాక్సింగ్ చేయాలనిపించింది. ఎందుకంటే మా నాన్న బాక్సర్ కాబట్టి చిన్నప్పటి నుంచి మీకు రానున్న రోజులు ఏ విధంగా పైకి ఎదగాలని నాకు నేషనల్స్లో గోల్ తెచ్చుకోవాలని ప్రపంచ ఛాంపియన్ కావాలి. మీరు చివరిగా మీలాంటి విద్యార్థులకు మీరు ఇచ్చే వాళ్ళు కూడా మంచి బాక్సర్స్ కావాలి. వాళ్ళు కూడా ముందుకు రావాలి. నేర్చుకోవడానికి ఇక్కడ హై స్కూల్లోనే నేర్పిస్తుంది. స్కూల్ పేరు ఎస్పీఆర్. దాన్ని ఎలా అనిపిస్తుంది? నిజంగా కూడా నేను యాజ్ ఏ బేసికల్గా కోచ్ను, తర్వాత శాంసన్ కోచింగ్లో కొంచెం మెలకువలో అంటే ఈ 20 రోజుల పాటు స్టేట్ మీట్లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత చాలా ఇనిషియేషన్ తీసుకొని జాతీయ స్థాయికి ప్రిపేర్ చేయడం జరిగింది. పొద్దున్నే రావడం, పిల్లల్ని తీసుకెళ్ళడం, ప్రాక్టీస్ చేయించడం. నేను ఊహించలేదు, ఏదో పార్టిసిపేషన్ చేస్తే సరిపోద్ది అని అనుకున్నాను. కానీ ఇంత మంచి పర్ఫార్మెన్స్ చూపించి మెడల్ సాధిస్తుందని నేను ఊహించలేదు. నిజంగా కూడా బ్రాంజ్ మెడల్ రావడం అనేది చాలా ఆనందకరమైన విషయం. అది తెలంగాణలో నా బిడ్డ చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మెడల్ సాధించడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. సెమీఫైనల్లో కూడా మంచి ప్రతిభను కనబరిచింది. సరే, ఏదేమైనప్పటికీ రెఫరీల నిర్ణయాన్ని మనం గౌరవించాలి కాబట్టి ఆ ఓటమిని అంగీకరిస్తూ ఫ్యూచర్లో కూడా అటువంటి ఆ చిన్న మా కోచ్ డెనిస్ స్వామి సారు ఆయన చెప్పేది ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ జడ్జ్, రైట్ హ్యాండ్ రెఫరీ అనేది అంటే మన చేతులలోనే డిసిషన్ ఉన్నది అని చెప్పేవాడు. ఆయన చెప్పకనే చెప్పేవాడు. ఆ విధంగా మా అమ్మాయిని కూడా ప్రిపేర్ చేయడానికి నేను మున్ముందు ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అన్న, ఇప్పుడు ఈ అమ్మాయి గెలుచుకున్న మెడల్స్ తెలంగాణ స్టేట్లో ఎవరికైనా వచ్చినాయా? ఇదే ఫస్ట్ టైం ఈ అమ్మాయి గెలుచుకున్న అంటే ఇది పెద్ద అచీవ్మెంట్ నేషనల్స్ అనేది. మిగతా చిన్న అంటే మిగతా వాళ్ళకి రావచ్చు, కానీ ఈ అచీవ్మెంటు తెలంగాణలో రాలేదు ఇప్పటి వరకు. అంటే ఈ అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి కొట్టింది నేషనల్స్. ఇప్పుడు వాళ్ళిద్దరే మెడలిస్టులు. ఇప్పుడు జాతీయ స్థాయిలో సబ్ జూనియర్ బాక్సింగ్ నేషనల్స్ ఛాంపియన్షిప్లో థర్డ్ ప్లేస్ రావడం అనేది, సబ్ జూనియర్స్ ఛాంపియన్షిప్లో థర్డ్ ప్లేస్ రావడం అనేది ఇదే మొదటిసారి. అంటే పాపని ఇంతటితో ట్యాప్లెట్స్ అనుకుంటున్నారా? ఇంకా ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుపోగలుగుతున్నారు ఆమె ఇంట్రెస్ట్ని బట్టి మంచి అంటే నేను చదువు బాగా చేస్తుంది. క్లాసు బెస్ట్ 3లో ఉంటుంది. చదువు మీద ఇంట్రెస్ట్ ఉన్నది. సరే, ఎందుకులే అని అనుకున్నా, కానీ ఫిజికల్లీ ఫిట్ ఉండాలని ఒక సదుద్దేశంతో బాక్సింగ్ క్రీడను నేర్పించడం జరిగింది. సరే, అనతి కాలంలోనే తక్కువ టైంలోనే ఆమె ఇప్పుడు నేషనల్ మామూలు విషయం ఏం కాదు. లాస్ట్ కాంపిటీషన్లో ఓడిపోయింది స్టేట్ మీట్లో. ఇప్పుడు ఈ కాంపిటీషన్లో స్టేట్ మీట్లో గెలిచింది. అదేవిధంగా నేషనల్లో కూడా ఉత్తరాఖండ్ అమ్మాయిని గట్టిగా అలవకగా కొట్టి ఛాంపియన్ థర్డ్ ప్లేస్ సాధించడం జరిగింది. ఆమె ప్రతిభను గుర్తించి నిజంగా కూడా ఆమెను ఇంకా మునుముందు చాలా షార్ప్ క్యాచ్ చేస్తుంది. కాబట్టి మంచి జాతీయ అంతర్జాతీయ స్థాయికి మా అమ్మాయిని ప్రాక్టీస్ చేయించాలనే, కోచింగ్ ఇప్పించాలనే ఉద్దేశంతో ముందుకు పోతున్నాం. బాక్సర్గా ఎన్నో పథకాలు మీరు సాధించుంటారు. పాప పథకం సాధించడం పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? నేను నిజంగా ఆల్ ఇండియా యూనివర్సిటీస్లో మెడల్ సాధించడం జరిగింది చాలా ఎక్స్పీరియన్స్ తర్వాత. కానీ మా పాప అతి తక్కువ సమయంలో అది సబ్ జూనియర్ నేషనల్స్లో అంటే దాదాపుగా
30 రాష్ట్రాలు ఇంకా అఫిలియేషన్ పొందిన స్కూల్స్ పార్టిసిపేషన్ చేస్తాయి నేషనల్ జాతీయ స్థాయిలో. కాబట్టి అంతమందిలో మెడల్ సాధించడం అనేది చాలా ఆనందకరంగా అనిపిస్తున్నది.